'జూనియర్' 2½ అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. చూడడం కొంచెం లేట్ అయింది ఒకరోజు. మ్యాట్నీ షో అయితే చూసా ఈరోజు. ఇక చూసాక నాకైతే హీరో అయితే ఒక్క హైట్ విషయంలో తప్ప యాక్టింగ్ కానీ, అంటే లైక్ ఫస్ట్ ఫిల్మ్ అని కన్సిడర్ చేస్తే టాప్ డాన్సర్స్‌కి పోటీ ఇచ్చే డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్‌లో కానీ 100కి 100 మార్క్స్ ఏసేయొచ్చు. కానీ సినిమా మాత్రం ఔట్‌డేటెడ్ ఫీల్ వచ్చిందండి. అది కూడా ప్రతి సీన్ రియాలిటీకి చాలా దూరంగా ఉండేటట్టు. ఆల్రెడీ టాలీవుడ్‌లోనే వచ్చిన చాలా సినిమాల నుండి ప్యాచెస్ తీసుకొని ఈ 'జూనియర్' మూవీని తయారు చేసినట్టుంది. నాకైతే అంతేం అనిపించలేదండి. ఓన్లీ హీరో పెర్ఫార్మన్సు, డీఎస్‌పీ గారి మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి తప్పితే సినిమా 'మహర్షి', 'శ్రీమంతుడు' ఈ స్టైల్‌లోనే టెంప్లేట్ బేస్డ్‌గానే ఉంది. అంటే ఈ 'జూనియర్' అనే మూవీ హీరో 'కిరీటి' గారికి నేనంటే ఇది, నాకింత పొటెన్షియల్ ఉంది అని చూపించుకోవడానికి బావుంటుంది మూవీ. కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అయితే కాదనే చెప్పాలండి. ట్రోల్ చేసేంత స్టఫ్ అయితే ఏం లేదు. ట్రోల్ చేసే విధంగా క్రింజ్ స్టఫ్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ పెద్దగా రివీల్ చేయను. ఎందుకంటే చాలా తక్కువ అండ్ ఫెమిలియర్ స్టోరీ. 45 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులకి లేక లేక పుట్టిన హీరో. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్న హీరో 'కిరీటి' గారి డెబ్యూట్ కోసమే అతన్ని హైలైట్ చేయడానికే తీసిన సినిమా ఇది. నిజంగా ఏముంటుందిలే అనుకుని సినిమాకి వెళ్ళినా, సినిమా నచ్చకపోయినా కానీ 'కిరీటి' గారు చేశారని అనుకుంటూనే వస్తారు. డాన్స్ విషయంలో మాత్రం ఇన్‌స్టాలో చాలామంది రీక్రియేట్ చేయడం కూడా కష్టం అనేలా ఉన్నాయి కొన్ని స్టెప్స్ అయితే. టాప్ హీరోస్ కూడా పోటీ ఇవ్వచ్చు డాన్స్ విషయంలో. ఇక మ్యూజిక్ బై డీఎస్‌పీ గారు ఈస్ ద సేవియర్. ఫస్ట్ సాంగ్ అండ్ 'వైరల్ వయ్యారి' సాంగ్ ఈ 2 కొరియోగ్రఫీ అయితే చెదగొట్టేశారు. స్టార్టింగ్ స్టంట్స్‌తో ఉన్న ఫైట్ ఒకటి, ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్, ఇంకా ఎండింగ్ ఇలా ఇద్దాం అనుకునే ఆలోచన, ఇలాంటి కొన్ని విషయాలు పర్లేదు. అండ్ ఫస్ట్ ఫైట్‌ని షూట్ చేశారు. ఇక జెనీలియా గారు ఉన్నంతలో పర్లేదు. ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చే ఈవిడ అక్కడక్కడ హైలైట్ అవుతారు. ఆ తర్వాత ఎలా ఉందనేది సెకండ్ హాఫ్ గురించి మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. హీరో ఫాదర్ రోల్‌లో రవిచంద్రన్ గారు బానే చేశారు. ఇంకా రావు రమేష్ గారు కూడా. మైనస్ పాయింట్స్. సినిమాలో లవ్, యాక్షన్, ఎమోషన్, డాన్స్, రొమాన్స్, ఫన్, మెసేజ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండాలి అని పెట్టినట్టు ఉంటాయి తప్ప, మంచి స్టోరీతో పాటుగా ఫ్లోలో వెళ్తున్నట్టుగా ఇంక్లూడ్ చేసినట్టు అస్సలు ఉండదు. స్టోరీ లెస్‌గా ఉంది మూవీ. ఉన్న ఆ కాస్త స్టోరీ కూడా రొటీన్‌గానే ఉంది. 'ఎంసీఏ', 'మిర్చి', 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు', 'మహర్షి' ఇవన్నీ గుర్తొచ్చేవే. శ్రీలీల గారి రోల్ అయితే అసలు అక్కరనే లేదు. ప్యూర్ ప్రమోషన్ వాల్యూని పెంచడానికి పెట్టినట్టు ఉంటుంది. డైరెక్ట్‌గా శ్రీలీల గారి ఎంట్రీ నుండి సినిమాని ఇంటర్న్‌షిప్ ముందుకు కట్ చేసి, ఆ గ్యాప్‌లో మధ్య మధ్యలో వచ్చే ఫాదర్ సీన్స్‌ని ఒక్కటే ఉంచేసినా సినిమాకొచ్చిన నష్టం ఏం లేదు. జెనీలియా గారిని కూడా ఇంటర్వల్‌లో చూసి భలే ఉందే ఈవిడ ప్రెజెన్స్ అనుకున్నా. సెకండ్ హాఫ్‌లో డెప్త్ లేకుండా పోయింది. జస్ట్ కనిపిస్తారు, ఏదో ఒక డైలాగ్ చెప్తారు, వెళ్ళిపోతుంటారు. అసలు సెకండ్ హాఫ్ అంతా డల్‌గా వెళ్ళింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గాని, ఇంకో ట్విస్ట్ చుట్టూ తిరిగే విషయంలో గాని, ఇంటర్వల్ టైమ్‌లో ఇచ్చిన ప్రామిసింగ్ సెటప్ సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ అవ్వలేదు. దీనికి తోడు అన్ని సీన్స్ చాలా అతిగా ఉంటాయి. రియాలిటీలో ఇవి పాసిబుల్ కాదు అనేలా. అంటే ఫిక్షనల్ సబ్జెక్ట్ అయితే సరే ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ అనుకోవడానికి. కానీ రియల్ ఈవెంట్స్‌గా పాసిబుల్ విషయాల్ని మరీ అసలు ఇలా ఎలా అవుద్ది అనేలా తీస్తే డిస్కనెక్ట్ అయిపోతాం. కాలేజ్‌లో ఆఫర్ లెటర్ పంపించి ఫ్రెండ్స్ చేసుకోవడం, హీరోయిన్ లవ్ స్టోరీ, ఆఫీస్‌కి వెళ్ళడం, సీఈఓని డైరెక్ట్‌గా మీట్ అవ్వడం ఇలాంటివన్నీ ఇంక మర్చిపోవడమే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హీరో ఇంకా డీఎస్‌పీ గారు ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూడిటి కోసం చూస్తాను అంటే కెన్ గివ్ ఎ ట్రై. లేదు రొటీన్ ఫిల్మ్‌నే కదా! రియాలిటీకి దూరంగా ఉంది. ఇలా జరగడం కష్టం అనుకుంటే ఓటీటీలో చూసుకోండి. హీరో షైన్స్ బట్ ఔట్‌డేటెడ్ ట్రీట్మెంట్ ఫెయిల్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.